ప్రేక్షకులకి మీ రామచంద్రమూర్తి నమస్కారాలు. ఇవాళ ఆగస్టు 16. ఇవాళ మార్కెట్స్ ఎలా ఓపెన్ అయినాయో చూద్దాం. మార్నింగ్ 17,797 దగ్గర నిఫ్టీ ఓపెన్ అయింది. అక్కడి నుంచి 17,764 లో వచ్చింది. మళ్ళీ అక్కడి నుంచి 17,839 దగ్గర హై వచ్చింది. తర్వాత 17,825 దగ్గర క్లోజ్ అయింది మార్కెట్స్. సో పొద్దున్నుంచి కూడా ఆ 17,760 ఇంకా లోని కట్ చేయకుండా ఇంకా పైనే ఉంది. ఆల్రెడీ 100 పాయింట్స్ గ్యాప్ అప్లో ఓపెన్ అయింది. అది అలాగే కంటిన్యూ అయ్యి చివరికి 127 పాయింట్స్ అప్లో క్లోజ్ అయింది. దాదాపు 0.72% పెరిగింది. ఇప్పుడు మనకి నెక్స్ట్ క్లియర్గా ట్రెండ్ అర్థమవుతుంది ఏంటంటే 18,000 దగ్గరికి వచ్చే అవకాశాలు నిఫ్టీకి బాగా కనపడుతున్నాయి. ఎందుకంటే ఇంటర్నేషనల్ మార్కెట్స్ అన్నీ కూడా పాజిటివ్గానే ఉన్నాయి. డొమెస్టిక్ మార్కెట్స్ బాగున్నాయి. ఎఫ్ఐఎస్ బయింగ్లో ఉన్నారు, అలాగే డిఐఎస్ కూడా బయింగ్లో ఉన్నారు. కాబట్టి మార్కెట్స్ పెరిగే అవకాశాలు ఉన్నాయి. ఇది 18,000కి వెళ్ళే అవకాశం ఉంది నిఫ్టీ. సో రేపు ఏదైనా బయింగ్ స్ట్రాటజీలోనే ఉండాలి. ఈ 17,800 నుంచి 17,780 మధ్యలో వచ్చినప్పుడు బయింగ్ చేసుకోండి. టార్గెట్ 18,000. స్టాప్ లాస్ వచ్చి మొన్నటిలో 17,690 దగ్గర స్టాప్ లాస్ పెట్టుకోండి. టార్గెట్ వచ్చి 18,000, 17,980 నుంచి 18,000 దాకా ఉంది టార్గెట్. ఈ శుక్రవారం లోపు, ఈ వీకెండ్ లోపు వచ్చే అవకాశాలు కనపడుతున్నాయి. అలాగే బ్యాంక్ నిఫ్టీ తీసుకుంటే ఇవాళ ఓపెనింగ్ వచ్చి 38,284 దగ్గర ఓపెన్ అయింది. లో వచ్చి 39,119 వచ్చింది. హై 39,444 దగ్గర వచ్చింది. క్లోజింగ్ వచ్చి 39,239 దగ్గర క్లోజ్ అయింది. 197 పాయింట్లు పెరిగినాయి. 0.51% పెరిగింది. మీరు గమనిస్తే లాస్ట్ దాదాపు 1 వీక్ సెషన్ నుంచి బ్యాంక్ నిఫ్టీ కంటిన్యూగా పెరుగుతూనే ఉంది. ఇవాళ కూడా ఓపెనింగ్ హై వచ్చి మళ్ళీ 1 o'clock ఆ టైంలో 39,140, 150కి వచ్చింది. మళ్ళీ అక్కడి నుంచి కూడా పుల్ బ్యాక్ ర్యాలీ తీసుకుని పైకి వచ్చింది. ఓవరాల్గా బ్యాంక్ నిఫ్టీ చాలా స్ట్రాంగ్గా ఉంది. దానికి మెయిన్ కారణం హెచ్డిఎఫ్సి బ్యాంకు, ఐసిఐసిఐ బ్యాంక్. ఈ బ్యాంక్స్ అన్నీ కూడా మంచి రికవరీ అయ్యి స్ట్రాంగ్ ఉన్నాయి కాబట్టి ఈ బ్యాంక్ నిఫ్టీ స్ట్రాంగ్గా ఉంది. సో బయింగ్ స్ట్రాటజీలోనే ఉండాలి ఇది. రేపు ఇది 39,200 నుంచి 39,100 మధ్యలో బయింగ్ చేసుకోవచ్చు. టార్గెట్ 39,500, తర్వాత టార్గెట్ 600. స్టాప్ లాస్ తీసుకుంటే 38,980 దగ్గర స్టాప్ లాస్. సో ఆప్షన్స్ ట్రేడింగ్ కూడా చేసుకోవచ్చు. దీనిలో 39,200 కాల్ ఆప్షన్ కొనుక్కోవచ్చు. ఇది మంచి రిస్క్ రివార్డ్ పాజిటివ్గా ఉంది. అది 39,400, 500 దాకా వచ్చే అవకాశాలు కనపడుతున్నాయి. అలాగే బిఎస్సి తీసుకుంటే బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ ఓపెనింగ్ వచ్చి 59,670 దగ్గర ఓపెన్ అయింది. లో 59,673. అలాగే హై వచ్చి 59,923. క్లోజింగ్ వచ్చి 59,824. 379 పాయింట్లు పెరిగింది. అలాగే 0.61% పెరిగింది. ఇవాళ టాప్ గెయినర్స్ తీసుకుంటే లాస్ట్ 3 రోజుల నుంచి టాప్ లూజర్ అవుతుంది మారుతి. అది ఇవాళ టాప్ గెయినర్. ఇవాళ ఆటోమొబైల్స్ అన్నీ కూడా చాలా పాజిటివ్ అయ్యాయి. 3.4% పెరిగింది మారుతి. అలాగే M&M 2.28% పెరిగింది. ఏషియన్ పెయింట్స్ వచ్చి 2.15%. హిందుస్థాన్ యూనిలివర్ 1.9% పెరిగింది. అలాగే అల్ట్రాటెక్ 1.29%. తర్వాత బ్యాంకింగ్ సెక్టర్ తీసుకుంటే హెచ్డిఎఫ్సి బ్యాంక్ 1.16, హెచ్డిఎఫ్సి కూడా 1.1. సో ఈ టాప్ కంపెనీస్ అన్నీ కూడా పెరిగినాయి. ఆల్మోస్ట్ రిలయన్స్ 0.6. సో డైలీ ఇవాళ ఆటోమొబైల్ సెక్టర్లో చాలా బాగా పాజిటివ్ వచ్చింది. ఈవెన్ మిడ్ క్యాప్లో తీసుకున్న ఎస్కార్ట్స్ బాగా పెరిగింది. అలాగే టాప్ లూజర్స్ తీసుకున్న వెరీ నేరో పాయింట్లో ఉంది. ఎస్బీఐ -0.9%. అలాగే భారతీ ఎయిర్టెల్ వచ్చి 0.85%. బజాజ్ ఫైనాన్స్ 0.32% తగ్గింది. అలాగే టీసీఎస్ 0.2% తగ్గింది. సో ఇవి మళ్ళీ కూడా ఓవరాల్గా ఇండెక్స్ పాజిటివ్ కాబట్టి ఇవన్నీ కూడా మళ్ళీ టార్గెట్స్ ఉన్నాయి. మారుతి వచ్చి 9,300 దాకా వెళ్ళింది. ఇవి వచ్చే అవకాశాలు కనపడుతున్నాయి.
సో ఈ కంపెనీస్ అన్నీ కూడా ఇంకా లీడింగ్లో ఉన్నాయి, ట్రెండ్ పాజిటివ్గానే ఉంది కాబట్టి వీటన్నిటిలో కూడా మంచి ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు. ఇన్ఫోసిస్ 1650 దాకా టార్గెట్ ఉంది. సో ఆల్రెడీ ఎస్బీఐ టార్గెట్ చెప్పాము, 550 దాకా టార్గెట్ ఉంది ఎస్బీఐ, బయింగ్ చేసుకోవచ్చు. సో ఇవి ఈ స్టాక్ స్పెసిఫిక్ న్యూస్. అలాగే ఇప్పుడు కంపెనీ న్యూస్ తీసుకుంటే మ్యాక్స్ హెల్త్ కేర్లో ప్రైవేట్ ఈక్విటీ కేకేఆర్ అనే ప్రైవేట్ ఈక్విటీ కంపెనీ వాళ్ళ ఎంటైర్ స్టేక్ అమ్మేశారు. 9,000 కోట్లకి 27% స్టేక్ ఉంది. అది 26.7 crores. ఆ ప్రైస్ బ్యాండ్ 350 నుంచి 361 దగ్గర ఈ మ్యాక్స్ హెల్త్లోంచి ఎగ్జిట్ అయిపోయారు ప్రైవేట్ ఈక్విటీ గ్రూపు. అలాగే బీపీసీఎల్ కంపెనీ 1.4 lakh crores పెట్రోకెమికల్స్ని ఇన్వెస్ట్ చేస్తున్నారు. దేనిలో అంటే పెట్రోకెమికల్స్, సిటీ గ్యాస్ అండ్ క్లీన్ ఎనర్జీ నెక్స్ట్ 5 yearsలో. అప్పుడు ఏమవుతుందంటే నో ఫ్యూయల్ బిజినెస్ గ్రోత్ని తగ్గించుకోవడానికి ఆల్టర్నేటివ్ వాటిలో వస్తున్నారు. సో ఇది బీపీసీఎల్కి మంచి పాజిటివ్ న్యూస్. అలాగే మహీంద్రా వచ్చి వోక్స్ వేగన్తో టైఅప్ అయింది. కమర్షియల్ టర్మ్ షీట్ ఏంటంటే ఆటోమేటివ్ గెయింట్ ఫర్ ద సప్లై ఆఫ్ ఎంఈబీ ఎలక్ట్రానిక్ కాంపోనెంట్స్. ఇప్పుడంతా ఎలక్ట్రానిక్ కాంపోనెంట్స్ కోసం ఈ ఎంఓయూ దగ్గర సైన్ అయ్యారు. అలాగే ఫార్మా సెక్టర్ తీసుకుంటే ఈ లీడింగ్ జనరిక్ డ్రగ్ కంపెనీస్ సన్ ఫార్మా కానీ, గ్లెన్మార్క్, డాక్టర్ రెడ్డి, జూబిలెంట్ కంపెనీస్ ఇవన్నీ కూడా యుఎస్ సప్లై చేసినవన్నీ కూడా రీకాల్ చేస్తున్నారు. ఎందుకంటే దానిలో పెద్ద ఎత్తున ఫెయిల్ అయినాయి, డిజల్యూషన్స్ వచ్చాయని, డిఫెక్టివ్ కంటైనర్స్ వచ్చాయి, మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాబ్లమ్స్ వచ్చాయి, స్పెసిఫికేషన్స్ అన్నీ తప్పినాయని దీనివల్ల ఈ డ్రగ్స్ అన్నింటినీ రీకాల్ చేసుకొని ఫ్రెష్గా పంపిస్తున్నారు. సో ఇవి ఈనాటి ముఖ్య విశేషాలు. మళ్ళీ రేపు కలుద్దాం. నమస్కారం.